ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకల్ లక్ష్మణరావు. ఈరోజు కలెక్టర్ గారు అంటే 3వ తారీఖు 3/2/2025 3/3/2025 తారీఖు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మన ప్రభుత్వంలో వెటనరీ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్కి ఇవ్వాల్సినటువంటి స్టైఫండ్ ఇవ్వటం లేదు కనుక దాని మీద మేము ఇక వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి విద్యార్థి యువజన సంఘాలతోటి ఇక్కడ మన ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ దగ్గరికి వచ్చి ఉన్నాము. కానీ కలెక్టరేట్లో ఈరోజు అందుబాటులో లేనందువల్ల కలెక్టర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతున్నందువల్ల తపాలా శాఖలు ఇవ్వటం జరిగింది. ఆ మెమోరాండం ఇచ్చి వాళ్ళకి సంఘీభావం తెలియజేశాం. దాని సందర్భంగా ప్రభుత్వానికి మేము ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే జూనియర్ డాక్టర్లకి వెటనరీ డాక్టర్లకి స్టైఫండ్ 7,000 నుంచి 12,000కి అప్గ్రేడ్ చేశారు. కానీ 12,000 వాళ్ళకి సాలదు. మామూలు జనరల్ జూడోలకి ఎలా ఇస్తున్నారో 64,000 84,000 ఎలా ఇస్తున్నారో అదే రూపంగా వాళ్ళతో పోటీగా జూనియర్ డాక్టర్లు అయినటువంటి వెటనరీ డాక్టర్లకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఆ విధంగా ఆ సంఘాలకి ఆ జూనియర్ డాక్టర్ల సంఘానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. పే శివకుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఇవాళ విద్యార్థి యువజన సంఘాలు అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ గారి వద్ద వినతిపత్రం అందించడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ వినతిపత్రాలు కూడా అందిస్తున్నాను అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వెటనరీ డాక్టర్లు అయినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా పరిస్థితులు గురవుతూ ఉన్నారు. స్టైఫండ్ ఇవ్వక 7,000 నుంచి 12,000కి ఎలా సరిపోతాయి విద్యార్థులు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా పాత వెటనరీ డాక్టర్లకు ఎలా అయితే అమౌంట్ అనేది శాలరీ రూపంలో ఇస్తూ ఉన్నారో ఈ వెటనరీ డాక్టర్లు కూడా జూనియర్ వెటనరీ డాక్టర్లు కూడా అదేవిధంగా శాలరీ రూపంలో ఇవ్వాలని అదేవిధంగా విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గమనించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెటనరీ డాక్టర్లు అందరితో కలిసి విద్యార్థి సంఘాల్లో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ముందడుగు వేస్తామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు వెన్నెముక అయినటువంటి వెటనరీ డాక్టర్లను ఆలోచన పెట్టుకోకుండా ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి అప్పులు చేసి ఇంటికాడ కూలి పనులు చేస్తున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర కాలేజీ ఫీజులు కట్టి వాళ్ళు ఎంత భరించుకుంటా కాలేజీ ఫీజులు కట్టుకొని ఉన్నత స్థాయిలో నిలబెడదామని వస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలు పెట్టుకున్నటువంటి విద్యార్థుల్ని పట్టగొట్టే అంత రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిగా తీసుకొస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు, సరి చేసుకోవాలి. తర్వాత విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ స్టైఫండ్ కూడా అమోదు చేయాలి. లేని పక్షంలో విద్యార్థి యువ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కలిసి రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి చెప్తామని డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి వెటనరీ వైద్య విద్యార్థులు ఏదైతే వాళ్ళ స్టైఫండ్ సక్రమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యమం చేస్తూ ఉన్నారో ఆ ఉద్యమానికి సంఘీభావంగా ఏఐఎస్ఎఫ్ మరియు రైతు సంఘాలు కలిసి ఏఐవైఎఫ్ కలిసి చేసే ఉద్యమానికి పార్టీగా కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. మేము ఎందుచేతనంటే వెటనరీ డాక్టర్లు ఈరోజు వాళ్ళు చదువుకునే సందర్భంలో వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్ 7,000 నుంచి 12,000కి పెంచారు. కానీ ఆ పెంచిన విధంగా ఇవ్వకుండా దాదాపు 2024 డిసెంబర్ నుంచి ఆఫ్ చేయడం జరిగింది. అవి పూర్తిగా ఏదైతే గతం నుంచి ఆపినవి ఉన్నాయో అవి ఇవ్వాలని, అట్లానే మామూలు వైద్య విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే విధంగా 25,000 నుంచి 64,000 వరకు ఇస్తూ ఉన్నారు. ఆరోపంగా కూడా వెటనరీ విద్యార్థులకు ఇవ్వాలని, రైతాంగానికి పశువుల్ని పెంచి ఆ పశువుల ద్వారా పంట ద్వారా పాడి ద్వారానే అభివృద్ధి చెందుతారు రైతాంగం. ఆ రైతాంగానికి మేలు చేకూర్చేటటువంటి వెటనరీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాలపైన ఉంది. అట్లానే ఈ వెటనరీ డాక్టర్కి సంబంధించి అనేక పోస్టులు అనేక చోట్ల ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పోస్టులు భర్తీ చేయాలి. అట్లానే వెటనరీ డాక్టర్లు స్టైఫండ్ సక్రమంగా ఇవ్వాలి. ఏదైతే 25,000 నుంచి 64,000 మామూలుగా వైద్య విద్యార్థులకు ఎలా చేస్తున్నారో అలాగే వెటనరీ డాక్టర్స్ కూడా ఇవ్వాలని చెప్పి సిపిఐగా రైతు సంఘంగా ఏఐఎస్ఎఫ్గా ఏఐవైఎఫ్గా మేమందరం కూడా వాళ్ళ తరఫున నిలబడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘీభావం తెలుపుతూ ఉన్నాం.